సలార్ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కల్కి. ఈ సినిమా అంచనాలు నిలబెట్టుకుంటూ బంపర్ కలెక్షన్స్ తో దుమ్ము రేపుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ మైతో సైన్స్ ఫిక్షన్ సినిమాలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించారు. జూన్ 27వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ మూవీ 2 రోజుల్లోనే 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అద్భుతమైన విజువల్స్, విఎఫ్ఎక్స్ తో ఆకట్టుకుంటుంది కల్కి. ఇక సినిమాటిక్ యూనివర్స్ అంటూ కల్కి 2898 AD మూవీకి సీక్వెల్ కూడా ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కల్కి 2 సినిమా నెక్స్ట్ ఇయర్ షూటింగ్ మొదలవుతుందని, 2025లోనే సినిమా రిలీజ్ అవుతుందని నిర్మాత నాగ్ అశ్విన్ చెప్పారు. కానీ ఇప్పుడు కల్కి 2 సినిమా ఇప్పట్లో రాదా అనే సందేహాలు కూడా ఉన్నాయి. తాజాగా నాగ్ అశ్విన్ కొత్త సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్స్గా కావాలని ప్రకటించారు. ఒకప్పటి అగ్ర నిర్మాణ సంస్థ AVM స్టూడియోస్ నాగ్ అశ్విన్ కలిసి ఒక సినిమా తీస్తున్నట్టు, ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్స్ కావాలని ఒక ప్రకటన ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అయితే ఇది నాగ్ అశ్విన్ దర్శకుడిగా చేసే కొత్త సినిమాకేనా, లేకపోతే నిర్మాతగా నాగ్ అశ్విన్ AVM స్టూడియోస్ తో కలిసి సినిమా చేస్తున్నాడా తెలియాలి. ఈ పోస్టుతో ప్రభాస్ ఫ్యాన్స్ నాగ్ అశ్విన్ కల్కి 2 వదిలేసి కొత్త సినిమా చేస్తున్నాడేమో అని సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక కల్కి 2898 AD సినిమా భారీ ఓపెనింగ్స్ దక్కించుకోవడంతో ఈ సినిమా ఫుల్ రన్లో కూడా భారీగానే వసూలు రాబట్టింది. కల్కి 2898 AD సినిమాపై ప్రేక్షకులతో పాటు చాలా మంది ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాంటి విజువల్స్ భారత సినీ చరిత్రలో తొలిసారి చూస్తున్నామంటూ చాలా మంది సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కూడా కురిపించారు. భారత పురాణాల ఆధారంగా సైన్స్ ఫిక్షన్ మూవీ తెరకెక్కించిన దర్శకుడు నాగ్ అశ్విన్ విజన్ కు సలాం అని కూడా అన్నారు. ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ నటనకు చాలా మంది ప్రశంసలు కూడా ఇచ్చారు. భైరవ పాత్రలో డార్లింగ్ దుమ్మురేపగా అశ్వత్థామ అమితాబ్ ఆకట్టుకున్నారు. దీపికా పదుకునే కూడా అద్భుతంగా నటించారు. కమల్ హాసన్ కూడా మరోసారి తన మార్క్ డిఫరెంట్ రోల్ చేశారు. శోభన, సస్వస్తా చటర్జీ, పశుపతి, దిశా పటాని, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు చేశారు కల్కిలో.